హాయ్ వ్యూయర్స్, ఈ రోజు మనము విక్స్ గురించి తెలుసుకున్నాం. విక్స్ అంటే ఏంటి, లేదా విక్స్ ఎలా పనిచేస్తుందో దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకున్నాం. విక్స్ అంటే వోల్టాలిటీ ఇండెక్స్ ఆర్ లేదా ఫియర్ గేజ్ అని కూడా అంటారు. ఇది నెక్స్ట్ వచ్చే 30 డేస్ యొక్క మూవ్ ని ప్రిడిక్షన్ చేస్తాం అన్నమాట. అంటే అప్ సైడ్ గానీ ఐదర్ డౌన్ సైడ్ గానీ మనము గెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విక్స్ వల్ల మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంటది, రిస్క్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, అదే ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎట్లా ఉంటదని మాత్రమే తెలుసుకోవచ్చు. సో విక్స్ వచ్చేసి దీని వోల్టాలిటీ ఇండెక్స్ అంటారు. సో ఇది మార్కెట్ యొక్క భయం లేదా అన్సర్టినిటీ గురించి మెజర్మెంట్ చేసే పవర్ఫుల్ టూల్ అన్నమాట ఇది. సో విక్స్ ఫియర్ గేజ్ అని కూడా అంటారు. ఇన్వెస్టర్ యొక్క నర్వస్ ఎలా ఉంది, అంటే అతను పాజిటివ్ లో ఉన్నాడా, నెగిటివ్ లో ఉన్నాడా, అతనికి భయం ఉందా లేదా అనే దాని గురించి క్లియర్ గా చెప్పగలుగుతాడు. సో విక్స్ హై ఉంటే మార్కెట్ లో పెద్ద పెద్ద మార్పులు వస్తాయి. సో విక్స్ అనేది లో ఉంటే మార్కెట్ స్టేబుల్ గా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దీని యొక్క హిస్టరీ వచ్చేసి ఇది 1993లో చికాగో బోర్డ్ ఆఫ్ ఆప్షన్ ఎక్స్చేంజ్ వాళ్ళు తయారు చేశారు. సో దీన్ని సిబిఓఈ కూడా అని అంటారు. ఇండియాలో వచ్చేసి 2004లో విక్స్ ఫ్యూచర్స్ లో వచ్చాయి. ఆ తర్వాత 2009లో ఈటీఎఫ్స్ లో వచ్చాయి. సో అప్పటి నుంచి వోల్టాలిటీ ట్రేడ్ ఎలా చేయగలమో మనము గుర్తుపెట్టుకోవచ్చు. సో సినారియో, విక్స్ ప్రిడిక్షన్ కాదు, సినారియో అంటే విక్స్ యొక్క ప్రిడిక్ట్ చేయకుండా అది ఏ సినారియోలో ఉందో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ వచ్చింది అనుకోండి, ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు విక్స్ పెరుగుతాయి. ఆ పెరిగినాక మళ్ళీ మార్కెట్ లో అది స్టేబుల్ గా ఉంటుందా, లేకుంటే ఆ న్యూస్ కోసం మాత్రమే విక్స్ పెరిగినదా అనేది మాత్రం మనం ముందే ప్రిడిక్షన్ చేయొచ్చు. దీని వల్ల మనం ఏం చేస్తామంటే పోర్ట్ఫోలియో హెడ్జింగ్ చేయాలా, విక్స్ ఫ్యూచర్స్ ని ఈటీఎఫ్స్ కి దానికి ఏమైనా హెడ్జింగ్స్ చేసుకోవాలా అనేది విక్స్ యొక్క సెంటిమెంట్ అన్నమాట. అది ఇప్పుడు మనము గూగుల్లో మీకు చూపిస్తాను విక్స్ అనేది ఏ విధంగా ఉంటే మనం ఏ విధంగా ప్రిడిక్షన్ చేసుకోవచ్చు అని. ప్రైస్ అనేది పెరిగింది, విక్స్ అనేది పెరిగింది. సో స్ట్రాంగ్ కంటిన్యూ మూవ్మెంట్ అన్నమాట. సో ప్రైస్ అనేది పెరిగింది, విక్స్ అనేది పడింది అంటే వీక్ మూవ్మెంట్, రెసిస్టెన్స్ అన్నమాట. సో ప్రైస్ అనేది తగ్గింది, విక్స్ అనేది పెరిగింది, స్ట్రాంగ్ ఫాల్. సో ప్రైస్ అనేది తగ్గింది, విక్స్ కూడా తగ్గింది, సో వీక్ ఫాల్. సైడ్ వేస్ ఉన్నప్పుడు విక్స్ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.